అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మన తెలుగు దినపత్రికల్లో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న 3 ప్రధాన పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. ఆ మూడిట్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు ఏంటి, ఆ ఉద్దేశాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి, కింద కామెంట్ చేయండి, లేదా నాకు మెయిల్ చేయండి. వీడియో లెంత్ తగ్గించాలా, వీడియో లెంత్ పెంచాలా, లేదా ఇంకేమైనా వేరే పేపర్ ఏమైనా యాడ్ చేయాలా, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి లాంటిది ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా, లేదా మీ ఆలోచనలు ఏంటనేది నాకు సజెస్ట్ చేయండి. ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే 16,347 ఉపాధ్యాయ పోస్టులు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం. సో ఇప్పుడు 16,347 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇది మెగా డిఎస్సి అంటారా, నార్మల్ డిఎస్సి అయినా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మెగా డిఎస్సి అంటే మినిమం 20,000 పోస్టులు ఉండాలి అనేది చాలామంది చెప్తున్నమాట. 20,000 పోస్టులకు పైగా భర్తీ చేస్తేనే అది మెగా డిఎస్సి అంటారు. ఈ 16,347 అనేది మెగా డిఎస్సి కాదు అని కొంతమంది అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు, రెండో సంతకం ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు. అలాగే పింఛను 4,000కు పెంచడం మీద మూడో సంతకం పెట్టారు. ఇదైతే హైలైట్ అండి బాబు. గత ప్రభుత్వం ఏమో 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 250 పెంచుకుంటూ వెళ్ళారు. కానీ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా 3,000 నుంచి 4,000 ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచే ఇచ్చేస్తున్నారు. అలాగే ఎరియర్స్ కూడా, అంటే గత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలల పింఛన్ 3,000 రూపాయలు, అంటే మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఒకేసారి. అలాగే నైపుణ్య గణన, ఇది ఒక కొత్త విషయం, దేశంలోనే తొలిసారి జరుగుతుంది నైపుణ్య గణన. దీని మీద నేను కాసేపట్లో వేరే పర్సన్తో, ఒక ఆయనతో డిబేట్ పెట్టి అసలు ఈ నైపుణ్య గణన అంటే ఏంటి, దీనివలన ఉపయోగాలు ఏంటి, మన రాష్ట్ర యువతకు ఎంత మేరకు ఇది ఉపయోగపడుద్ది అనేది నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్డ్గా చేస్తాను. ఈ నైపుణ్య గణన మీద చాలామందికి డౌట్లు ఉన్నాయి. అలాగే అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ 5వ సంతకం. ఇలా 5 సంతకాలు పెట్టారనమాట. తొలి రోజు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన ఇచ్చిన హామీల్లో, ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన హామీలు నెరవేర్చారు. సో ఇంకా ఉచిత బస్సు ఒకటి ఉంది, అలాగే ఆడపిల్లలకు నెలకు 1,500 రూపాయలు ఒకటి ఉంది నెరవేర్చాల్సింది, అలాగే అన్నదాత సుఖీభవ రైతులకు ఇవ్వాల్సింది, అలాగే యువగలం నిరుద్యోగ యువతకు భృతి, ఇవన్నీ కూడా కీలక హామీలు ఉన్నాయన్నమాట నెరవేర్చడానికి. సో వాటన్నింటినీ బడ్జెట్ చూసుకొని ఎప్పుడు నెరవేరుస్తారని చూద్దాం. నాకు ఉన్న లెక్క ప్రకారం, నాకు ఉన్న బేసిక్ కామన్ సెన్స్ ప్రకారం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సింపుల్ తేడా చెప్తాను చూడండి. గత ప్రభుత్వం సంవత్సరానికి సంక్షేమ పథకాల రూపంలో గత ప్రభుత్వం సుమారుగా 50,000 కోట్లు సంవత్సరానికి. ఈ ప్రభుత్వం 75 నుంచి 80,000 కోట్లు. ఇదే తేడా. గత ప్రభుత్వం సంవత్సరానికి 50,000 కోట్లు ప్రజలకు పంచితే ఈ ప్రభుత్వం 75 నుంచి 80,000 కోట్లు ప్రజలకు పంచుతుంది. సంక్షేమం దాదాపుగా 60% పెరిగింది. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారో ఏంటో. ఈ అప్పులు మనం వడ్డీలే కట్టాలి సంవత్సరానికి 65,000 కోట్లు. వడ్డీలు సంవత్సరానికి 65,000 కోట్లు కట్టి సంక్షేమ పథకాలు సంవత్సరానికి 75,000 కోట్లు అంటే అక్కడికే 1,40,00,000 లక్షల కోట్లు అవుతుంది. మనకి ఆదాయమేమో 80,000 కోట్లు. రకరకాల మార్గాల్లో, మద్యం ద్వారా, రిజిస్ట్రేషన్ల ద్వారా, పన్నుల ద్వారా, రకరకాల మార్గాల్లో వచ్చే ఆదాయం 80,000 కోట్లు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఒక 75,000-80,000 కోట్లు ఉంటుంది. ఇలా ఈ లెక్కలన్నీ నేను ఒకసారి చెప్తా సెపరేట్గా, కొంతమందితో ఆర్థిక నిపుణులతో వాళ్ళతో మాట్లాడి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పూర్తిగా పట్టున్న కొంతమందితో మాట్లాడి నేను కూడా పూర్తిగా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంత ఆషామాషి కాదు ఈ బండి నడపడం, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అప్పులు తీర్చడం, వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం, ఇదంతా అంత ఆషామాషి వ్యవహారం కాదు. పైగా వాలంటీర్లకు 10,000 జీతం ఇవ్వాలి. అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి. 5 ఏళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని వ్యాఖ్య. నిజంగా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లని ఏం చేసినా తప్పులేదు, దేంతో కొట్టినా తప్పులేదు. కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్లని ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చారు.
రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవస్థ వాళ్ళది, కార్యనిర్వాహక వ్యవస్థ. దానిలో ఐఏఎస్లు, ఐపీఎస్, ఈ బ్యూరోక్రసీ అధికారులే కీలకం. చట్టసభలు కేవలం చట్టాన్ని మాత్రమే చేయగలవు, న్యాయస్థానాలు కేవలం దానిలో సవరణలు, సూచనలు మాత్రమే చేయగలవు. కానీ దాన్ని ప్రజలకు అందేలా చేయాల్సింది, అమలు చేయాల్సింది ఈ వ్యవస్థే, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లే. కానీ వీళ్ళు వరస్ట్గా తయారయ్యారు. మనకేంటి, మనకు తెలిసి పొలిటీషియన్సే వరస్ట్, పొలిటీషియన్సే తప్పులు చేస్తారు కదా మనకు తెలిసి. కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు. వాళ్ళకంటే వరస్ట్గా తయారయ్యారు. అందుకే చంద్రబాబు గారు నిన్న రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ ఇవన్నీ ఆయన నిన్న ఐఏఎస్లు, ఐపీఎస్ల మీటింగ్లో మాట్లాడారనమాట. తిథిదే నుంచే ప్రక్షాళనకు శ్రీకారం. పైరవేల కోసం శ్రీవారి పేరును వాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామి ఆలయాలను నిర్మిస్తాం. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది ఒకటండి. నిజంగా తిరుమల శ్రీవారి దగ్గర నార్త్ వాళ్ళు ఎవరెవరినో తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తామని చెప్పి వాళ్ళ చేత లాబింగులు చేయించుకున్నారు. ఎవరెవరికైతే వీళ్ళ చేత అవసరం ఉంటుందో వాళ్ళకి మెంబర్షిప్, టీటీడీ మెంబర్గా ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి గారితో మనకు బాగా పని ఉంది, మనకు అవసరం ఉంది. సో ఆ జడ్జి గారి సూచన మేరకు వాళ్ళ బంధువులకో, వాళ్ళ పిల్లలకో, వాళ్ళ అల్లుడికో, వాళ్ళ ఇంకెవరికో సూచించిన వారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. అలాగే ఒకరు బాగా లాబింగ్ చేయగలరు కేంద్రం స్థాయిలో, కేంద్ర పెద్దలతో, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు గత ప్రభుత్వంలో. అలా వాడుకున్నారు టీటీడీ. ఎందుకంటే నార్త్ వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అత్యంత పవిత్రం. అందులో టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఖచ్చితంగా గౌరవప్రదంగా భావిస్తారు. అంత గౌరవం పూర్వజన్మల సుకృతం అని చెప్పి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. సో అందుకు ఈ లేవడిగినా కాదనకుండా చేస్తారనమాట. అలా లాబింగుల కోసం వాడుకున్నారు. అది మాత్రం వాస్తవం. కళ్ళు బైర్లు గమ్మే చెత్త పనులు, మనం నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయేంత చెత్త పనులు గత ప్రభుత్వం చేసింది. టైం వచ్చినప్పుడు అన్నీ వన్ బై వన్ చెప్పుకుంటా. ఆల్రెడీ 2 విషయాలు మీకు చెప్పా. ఇసుక ఎందుకు ఆపారనేది చెప్పా. సిమెంట్ కంపెనీల నుంచి వాటాల కోసం, కమిషన్ల కోసం. సినిమా టికెట్లను ఆన్లైన్ ఎందుకు చేశారు, సినిమా వాళ్ళని ఎందుకు గుప్పెట్లో పెట్టుకున్నారు, థియేటర్లను ఎందుకు గుప్పెట్లో పెట్టుకున్నారు అనేది చెప్పా. సినిమాలు తీస్తున్నారు కదా, దానిలో కమిషన్లు, వాటాల కోసం. అలాగే విజయనగరంలో ఉన్న ఫెర్రో ఎల్ఐఎస్ పరిశ్రమలను ఎందుకు ఆపేశారనేది చెప్పా, వాళ్ళ దగ్గర వాటాల కోసం. అలా అనేక రంగాలను కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టారు. నిన్న వైసీపీలో ఒక టాప్ లీడర్తో మాట్లాడా. నెంబర్ 2 పొజిషన్లో ఉన్న లీడర్తో నేనే ఫోన్ చేశాను. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇన్నాళ్ళు ఫోన్ చేయలే, నేను నిన్నే కాల్ చేశాను. ఏం సార్ ఎలా ఉన్నారు అని మాట్లాడితే ఆయన ఫస్ట్ ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత నైట్ 9:30కి ఆయన ఫోన్ చేశారు. ఏమయ్యేసీను ఏం సంగతులను మాట్లాడి, అసలు నువ్వు ఎలక్షన్ పోలింగ్ 4 రోజుల ముందు నేను కలిశానులే, అప్పుడు నువ్వేం చెప్పావయ్యా, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్నావు, వైసీపీ రాదన్నావు, టీడీపీ ఒక 110 అలా రావచ్చు అన్నావు, కానీ ఇంత దారుణం ఏంటి, 164 రావడం ఏంటి, మాకు 11 రావడం ఏంటి, అంత తప్పు మేమేం చేసాము, అంత పాపం మేమేం చేసాము అన్నాడు ఆయన. నేను అడిగా, అంటే ఏమైనా మీరు కూడా ఈవీఎంలు హ్యాకింగ్, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారా అన్న. చిచి నేనేం అలా అనుకోవట్లేదు, నాకు తెలుసు ఈవీఎంలు హ్యాకింగ్ అది జరగదు, కాబట్టి ఇంత దారుణం ఎందుకో నాకు అర్థం కావట్లేదంటే, చాలా సింపుల్ సార్, మీరు దారిలో ఈ 5 సంవత్సరాలు మీరు వెళ్తున్న ప్రయాణంలో కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కుట్టారు, టైం కోసం వెయిట్ చేశారు, మీరు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, ఎలక్షన్లో పంచిన డబ్బులు తీసుకున్నారు, సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, కానీ వాళ్ళ కసితేరా గుద్దారు. మీరు ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేశారు. ఇదిగో పలానా వర్గాన్ని వదిలేసామని చెప్పడానికి లేదు, అందరినీ డిస్టర్బ్ చేశారు. సో వాళ్ళందరూ వాళ్ళ మూల్యం చెల్లించుకున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రభావం చూపించారు అని కాస్త డిస్కషన్ జరిగింది. ఒక 1 వీక్ 10 డేస్లో కలిసి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పా. అంటే ఇది ఆఫ్ ది రికార్డ్ డిస్కషన్, ఇంకా డీటెయిల్డ్గా చెప్పకూడదు కాబట్టి ఇక్కడ వరకు నేను చెప్తాను. అంటే వైసీపీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందని చెప్పడానికి. అమరావతి రూపశిల్పికి అపూర్వ స్వాగతం.
చంద్రబాబు వాహన శ్రేణి సాగే మార్గం మొత్తం పుష్పమయం. సీడ్ యాక్సెస్ రోడ్డుపై నిలబడి పూలు చల్లిన రైతులు, మహిళలు. వెంకటపాలెం అడ్డ రోడ్డు నుంచి సచివాలయం వరకు సీఎం వెంట పరుగులు. అసలు నిన్న మామూలుగా లేదా రోడ్డు, అమరావతి ఆ సచివాలయం వైపు వెళ్ళే రోడ్డు మొత్తం పూలు చల్లేసి, ఇదిగో ఏబిఎన్లో ఇంకా డీటెయిల్డ్గా పెద్ద ఫోటో వేశారు. ఇదిగోండి, టన్నుల కొద్దీ పూలతో బాటలు పరిచిన రైతులు. సీఎం చంద్రబాబుపై రాజధానిలో పూల వర్షం. ఇదిగోండి, ఆయన వెళ్తున్న మార్గంలో మొత్తం పూలు జల్లి వెల్కమ్ చెప్పారనమాట. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా? ఎందుకు చేయరు? చేస్తారు. వైకాపా పాలనలో భ్రష్టు పట్టిన కమిషన్. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది? చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలు. జగన్కు కావాల్సిన వారితో నిండిన రాజ్యాంగ సంస్థ. రాజకీయ నేతల పునరావాస కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన కమిషన్ను సంస్కరించి ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు అని రాశారు. కరెక్టే. ఏపీపీఎస్సీని చాలా వాటిని ఏపీఐఐసి ద్వారా ఇచ్చిన ల్యాండ్స్ చాలా వరకు ప్రక్షాళన చేయాలి. తర్వాత వాసుదేవ్ రెడ్డికి హైకోర్టు షాక్. విచారణ 18కి వాయిదా. సోదాల్లో 6 కేజీల బంగారం కొనుగోలు రసీదు. ఓవర్ నాయన 6 కేజీల బంగారం కొన్నాడంటండి. ఈ మద్యం ద్వారా వచ్చిన అక్రమాదాయం మొత్తం కేజీల బంగారం కొని ఇళ్లలో పెట్టుకుంటున్నారనమాట. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న సిఐడి న్యాయవాది. జగన్ ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవ్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కీలక దస్తరాలు, కంప్యూటర్ పరికరాలు చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పాపాలన్నీ చేయడం, కోర్టుకు వెళ్తే బెయిల్ అడగడం. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోయాయి. అలాగే 2029 వచ్చేస్తోంది. అప్పుడు అధికారం మనదే. అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉండండి. అయితే శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తారు అనుకోవడం లేదు. మండలిలో సభ్యులుగా మీరే కీలక భూమిక పోషించాలి. వైకాపా ఎమ్మెల్సీలతో భేటీలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలే ప్రధాన బలం. వాళ్ళే ఇప్పుడు బిల్లులు ఆమోదించాలడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అడ్డు తగిలేదు వాళ్ళే. సో వైసీపీ ఎమ్మెల్సీలనే నమ్ముకొని రాజకీయం చేయాలనుకుంటోంది. ఎమ్మెల్సీలను కొనేయాలని టీడీపీ అనుకుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. నీట్ యూజీ పరీక్ష గ్రేస్ మార్కులు రద్దు. ఆ 1563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం. రాయకపోతే వాస్తవ మార్కులే కేటాయిస్తాం. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ వార్తలు అన్నమాట. తర్వాత పింఛన్దారులపై వరాల జల్లు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాలకు అందే పింఛను 4000కు పెంపు. దివ్యాంగులకు 3000 నుంచి 6000కు. వీల్ చైర్ తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్నవారికి 15,000. కిడ్నీ, తెలసేమియా బాధితులకు 10,000. పథకం పేరు ఎన్టీఆర్ భరోసాగా మార్పు. సో ఇప్పుడు ఏముంది? పింఛన్ పేరు వైఎస్ఆర్ భరోసా ఉందా? సో దాన్ని ఎన్టీఆర్ భరోసా అని మార్చి పింఛన్ పెంచారంట. అది మనం చెప్పుకున్నాము. తర్వాత అన్నా క్యాంటీన్ల భవనాలు చిన్నాభిన్నం. శిథిలావస్థలో 63 భవనాలు. పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక. మంచిది. 100 కోట్లతో ఆడుకున్నారు. మాజీ మంత్రి రోజాపై సిఐడికి ఫిర్యాదు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర అత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. మంచిది. రాష్ట్ర పునర్వైభవానికి తొలి అడుగులు పడ్డాయి. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీఏ పాలన కొనసాగుతుందని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని గురువారం ఎక్స్లో పేర్కొన్నారు. మంచిది. రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు 50,000 కోట్ల భారీ పెట్టుబడి. సంస్థ యాజమాన్యంతో ప్రోత్సాహకాలపై సంప్రదింపులు. రాష్ట్రానికి ప్రాజెక్టును మంజూరు చేసేలా కేంద్రానికి లేఖ. ఇది ప్రభుత్వ రంగ ప్రాజెక్టు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక రిఫైనరీ ప్రాజెక్ట్. ఇప్పుడు వరకు దేశంలో 3 ఉన్నాయి. దాన్ని ఇంకో రాష్ట్రంలో పెట్టాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. సో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారనేది చూడాలి. ఇది నేను డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది చాలా ఇంపార్టెంట్ కూడా మన రాష్ట్రానికి.
సామాన్యుడి విమానయానమే లక్ష్యం. జిల్లాకు విమానాశ్రయం కట్టేయండి మీరు కూడా, జగనన్న చెప్పినట్టు. ఛార్జీలను వారికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తాం. పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు. ఎవరు ఇక్కడ ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. అశోక్ గజపతి రాజు గారు 2014లో ఇలా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన కూడా చెప్పిన మాట ఇదే, సేమ్ ఇదే మాట చెప్పాడు. అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రేట్ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. కానీ మాటలు అలాగే ఉంటాయి, మనుషులు మారుతారు, కానీ ధరలు పెరగడం ఉండదు, తగ్గడం ఉండదు. సీజన్ బట్టి, రోజును బట్టి కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి అంతే. నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని. ఎలాంటి హడావిడి లేకుండా నిరాడంబరంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ఇక్కడ సంచార్ భవన్లో బాధ్యతలు చేపట్టారు. గుడ్, మంచిది, అలాగే ఉండాలి. ఎందుకు హడావిడి చేయడం? పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం. ఎక్స్లో సీఎం చంద్రబాబు సందేశం. మంచిది. తొలి సంతకంపై హర్షం. మంచిది. మాది చేతల ప్రభుత్వం నిరూపించాం. మంత్రులు నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయ స్వామి, సవిత వెల్లడి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు 5 ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ, బాల వీరాంజనేయ స్వామి, సవిత అన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టి కృషి. మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తాం. సచివాలయంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. జూనియర్లకు మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి, వారికి పదవులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తాం, సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం అని నర్సీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఆ అధికారులని చంద్రబాబు వదిలినా మేము వదలం. కొందరు అధికారులు ఓవర్గా ప్రవర్తించారు, అందులో పోలీస్ శాఖ ఒకటి. అలాంటి వారిని చంద్రబాబు క్షమించినా మేము క్షమించే ప్రసక్తే లేదు. ఏ కారణం లేకుండానే మా కార్యకర్తలను స్టేషన్లో కొట్టారు, అలాంటి అధికారుల జాబితా మా దగ్గర ఉంది అని చెప్పుకొచ్చారనమాట. మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు. మంచిదే. చికెన్ కోవా. కువైట్లో మృతుల్లో 3 ఏపీ వాసులు, ఉక్రెయిన్. ఓకే, ఇవన్నీ అయిపోయినాయిలే. ఇప్పుడు మన గుండె చప్పుడు, మనందరి గుండెకాయి, మనందరి గుండె చప్పుడు సాక్షిలో చూస్తే 5 సంతకాలు. బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిపై తొలి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు 4,000 పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఇవన్నీ బాగానే రాశారేంటి? మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, డిఎస్సి పోస్టులు తక్కువ, అది కాదు 25,000 ఇవ్వాలని రెచ్చగొట్టేలా రాయాలి కదా, రాయలేదా? సాక్షిలో అదే పని కదా, రాయాలి కదా. అట్లా నిబ్బరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, భవిత మనదే. ఇంటింటికి మనం చేసిన మంచి, మన పట్ల విశ్వసనీయత బతికే ఉంది. అర్హతే ప్రామాణికంగా కులమతాలు, పార్టీలు చూడకుండా పథకాలను అందించాం. కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో దాడులకు తెగబడి రావణ కాష్టంలో మార్చారు. శిశుపాలుడి పాపాల్లో ఇవన్నీ భాగమే. బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా అడగకుండా చంద్రబాబు పాపం చేశారు. ఆ పాపాలన్నీ పండే రోజు వస్తుంది. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షమైన మనకు అవకాశం ఇస్తారా అన్నది సందేహమే. ప్రజలు ఇవ్వలేదు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ప్రజలు కదా ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదుగా. మీరు ప్రతిపక్షంగా కూడా పనికిరారు బాబు అని పక్కన పెట్టారుగా. కేంద్రంలోనూ జీపీఎస్. సీఎం జగన్ తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఆదర్శంగానే కేంద్రం అడుగులు. అవును, అందుకే మూల కూర్చున్నారు. రేపు పొద్దున వాళ్ళు మూల కూర్చుంటారు. జాతీయ పెన్షన్ స్కీమ్లో మార్పులకు కేంద్రం కమిటీ సిఫార్సుల్లో జీపీఎస్లో నిర్ణయాలే అధికము. బేసిక్ వేతనంలో 50% తగ్గకుండా పెన్షను. తర్వాత కోర్టులో హత్యాయత్నం. బెజవాడ టీడీపీ శ్రేణుల వీరంగము. పట్టపగల బీరు బాటిల్లో రాటిలతో దాడి. అధికార మతంతో రెచ్చిపోతున్న వైనము. విజయోత్సవ ర్యాలీల ముసుగులో పలు చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు అని రాస్తున్నారండి. చెన్నుపాటి గాంధీ గారికి కంట్లో ఇనుప చువ్వ గుచ్చేసినప్పుడు ఏమైందో ఈ వైసీపీ వాళ్ళకి ఇదంతా కూడా. వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. నిబ్బరంతో నిలబడదాం. అలాగే నిలబడి మాట్లాడినట్టున్నారండి. నిబ్బరంతోనే నిలబడి మాట్లాడినట్టున్నారు. పాపం మీలే కూర్చున్నారు. గతంలో మాదిరిగా మళ్ళీ పైకి లేస్తాం. ఓకే, వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత ముఖ్యం. అది మనకు లేదే. మనకు లేనివి మనం ఎలా మాట్లాడతాం? వైఎస్ఆర్సీపీ వాటమిని తట్టుకోలేక 5 మృత్యువాత. ఏమండి, రోజుకు 4-5 పోతున్నారు.
ఏంటిది ఓదార్పు యాత్ర ఇంకా మొదలెట్టాలి కదా, టైం అయింది కదా. మళ్ళీ పైకి లేవాలంటే మళ్ళీ ఓదార్పు యాత్ర చేయాలి, మళ్ళీ కేంద్రంతో పోరాడాలి, మళ్ళీ అవసరమైతే జైలుకి వెళ్ళాలి, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళాలి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి, మళ్ళీ పాదయాత్ర చేయాలి, బోల్డ్ పనులు ఉన్నాయి మళ్ళీ మొదలెట్టడం అంటే. సో దానిలో భాగంగా మొదటి ప్రక్రియ ఇది. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చనిపోయినప్పుడు ఎలాగైతే జనం అందరూ గుండాగి చచ్చిపోయారో, ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఓటమి తట్టుకోలేక గుండెలాగి చచ్చిపోతున్నారంట. సో వీళ్ళందరినీ అర్జెంటుగా ఓదార్చాలి. రాజకీయాల్లో ఇదో ట్రెండింగ్. ఎవరైనా అరెస్ట్ అయితే అభిమానులు గుండెలాగి చచ్చిపోతారు. అంత వీక్ గుండెలేంటో. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అంతే, వాళ్ళందరూ గుండెలాగి చచ్చిపోయారు చాలామంది. ఇప్పుడు వైసీపీ ఓడిపోయిందని వీళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎలా చచ్చిపోయినా ఈ ఖాతాలో వేసేయడమే. ఈ భజన పత్రికల పని అదే. అందరికీ న్యాయం చేస్తా, నేను 5 కోట్ల మంది ప్రజల మనిషిని. తిరుమలలో సీఎం చంద్రబాబు ఓకే, శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని చంద్రబాబు సీఎం ఓకే, బాగానే ఉన్నాయి. గుమ్మం వద్దకే పెన్షన్లు. ఇవన్నీ సాక్షుల వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్తే అమరావతి నిర్మాతకు అపూర్వ స్వాగతం. సీఎం చంద్రబాబుపై రాజధానిలో పూల వర్షము, టన్నుల కొద్దీ పూలతో బాటలు పరిచిన రైతులు, 5 సంతకాల సంబరము. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తొలి రోజున 5 కీలక సంతకాలు పెట్టేశాము. భ్రష్టు పట్టించారు. ఐఏఎస్ ఐపీఎస్లపై గౌరవం ఉండేది, కానీ 5 ఏళ్లలో మొత్తం డ్యామేజ్ చేశారు. అజెండాతో పనిచేసి వ్యవస్థలను దెబ్బతీశారు. ఏం చేశారు ఆత్మవిమర్శ చేసుకోండి. సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం క్లాస్. మార్పు మొదలైంది. పరదాల పాలనకు స్వస్తి. మితిమీరిన ఆంక్షలకు సెలవు. రాజధాని ప్రాంతంలో మారిన చిత్రం. బారికేడ్లు, పోలీస్ పహారా మాయం. జగన్ ఫోటోలున్న స్టూడెంట్ కిట్ పంపిణీ. విద్యార్థులకు ఇబ్బంది పుట్టొద్దని. మంచిదే. ఒకటి మాత్రం నిజం, కొత్త ప్రభుత్వ పరిపాలన కొంత పాజిటివ్ సానుకూల దృక్పథంతో అయితే మొదలైంది. దాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. 350 సాఫ్ట్గానే దోచేశారు. 350 కోట్లు. ఖనిజాల వేలంలో భారీ గోల్మాల్. అస్మదీయులకు బిడ్లు, తమకు వాటాలు. సాంకేతికతను అడ్డం పెట్టుకొని కుమ్మక్కు దంద. మినరల్స్ వేలంలో ఐటీ విభాగమే కీలకం. ఆ విభాగంలోకి కడప ఎంపీ అవినాష్ మనిషి. సాఫ్ట్వేరు, టెండర్లు, అప్లికేషన్ల తాళాలు, డాంగిల్స్ అన్నీ ఆయన దగ్గరే. 350 కోట్లు వేసారంట. ఇంకా బోల్డ్ బయటకు వస్తాయిలే, అదే ఉంది. విలువలు, విశ్వసనీయత. జగన్ నోట మళ్ళీ వింత మాటలు. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, పైకి లేస్తాం, అధికారం వస్తుంది. మభ్యపెట్టే మాటలు చెప్పిన జగను కొడతా ఉన్నారంటూ ఆక్రోశం. అది పూలబాట మాత్రం బాగుందండి. ఇది మొత్తం పూలబాట బ్రహ్మాండంగా ఉంది. సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు అనమాట. ఇంకా కీలకమైన వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.